Good afternoon, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ నిన్నే అయ్యింది. సో ఇంక అందరూ కూడా తమ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరైనా ఏదైనా మనం మంచి ఆప్షన్లు ఏదైనా ఉంది అంటే లేదా సివిల్ సర్వీసెస్లో 2 నెలలకే పట్టు సాధించగల ఆప్షన్లు ఏదైనా ఉంది అంటే అదేంటో తెలుసా? 2 నెలల్లో మనం కంప్లీట్గా చదివి అదేవిధంగా మనం దాన్ని రాసుకొని అదేవిధంగా కోచింగ్ కంప్లీట్ చేసుకొని అదేవిధంగా మనం మెయిన్స్కి అపీర్ అవ్వచ్చు వితిన్ 2 months ఆఫ్ టైంలోనే. అంత తొందరగా పట్టు సాధించగల సబ్జెక్ట్ ఏదైనా ఉంటుందా అని ఎక్కువ మందికి డౌట్లు ఉంటాయి. సో ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం అడగడానికి నాకు కూడా కొంచెం మొఖమాటంగానే ఉంది. సో అది మీరు దృష్టిలో పెట్టుకొని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎక్కువ కంటెంట్ ఉన్న వీడియోస్, తర్వాత ఇంకా ఎక్కువ సమాచారం, ఇంకా ఎక్కువ విషయాలు పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. సరే రండి, 2 నెలల్లో పట్టు సాధించే ఆప్షన్లు ఏంటో మీరు తెలుసుకుందాం. ఇంకా 2 నెలల్లో పట్టు సాధించాలంటే ఒకే ఒక్క ఆప్షన్ లేదంటే అది తెలుగు సాహిత్యం, తెలుగు లిటరేచర్. తెలుగు సాహిత్యం అనేది 2 నెలల్లోనే పట్టు సాధించవచ్చు. చాలా ఈజీగా మీకు చదవడానికి చాలా కంఫర్ట్గా. మేము ఏదైతే ఒకటి ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది, ఆ ప్రింటెడ్ మెటీరియల్ పేపర్ 1 పేపర్ 2కి ఇస్తాం. ఆ మెటీరియల్ మీరు చదువుకున్నా సరిపోతుంది. క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, మెంటర్షిప్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది. 2 నెలల్లో మీరు ఈజీగా కమాండ్ తెచ్చుకోగలిగినటువంటి సబ్జెక్ట్ తెలుగు లిటరేచర్. ఇది కేవలం వాడుక భాషలో రాసేదే, అంతేగాని ఇక్కడేం గ్రాంధికం లేదు, సంస్కృతం లేదు, అదేవిధంగా ఇంకేదో భాషలో మనం రాయాల్సిన అవసరం లేదు, పాండిత్యం ఇక్కడేం అవసరం లేదు. మీకు జస్ట్ మన భాషలో రాయటం వస్తే చాలు. అది ఏ మీడియం చదివినా పర్లేదు. గతంలో ఐఐటి వాళ్ళు, ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా తెలుగు సాహిత్యం ఆప్షన్స్ తీసుకుని టాప్ ర్యాంక్స్ కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు చెక్ చేస్తే తెలుస్తుంది మీకు. కాబట్టి ఈజీగా పట్టు సాధించవచ్చు అనమాట. ఈజీగా సాధించవచ్చు. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అన్ని షార్ట్ క్వశ్చన్సే కాబట్టి మనకి 10-12 మార్క్స్ క్వశ్చన్సే కాబట్టి, లేదా 20 మార్కుల క్వశ్చన్సే కాబట్టి మనం చక్కగా రాసేయచ్చు. మన భాషలోని, మనం మాట్లాడే భాషలోని హాయిగా రాసేయచ్చు. దీనికి నంబర్ ఆఫ్ బుక్స్ రిఫరెన్స్ చేయాల్సిన అవసరం లేదు. మనకు తెలిసినటువంటి సాహిత్యమే, మనకు తెలిసినటువంటి కవులు, అందరు కవులు ప్రాచీన సాహిత్యంలో కానీ, మధ్యయుగ సాహిత్యంలో కానీ, అదేవిధంగా ఆధునిక సాహిత్యంలో కానీ, అన్ని సాహిత్య చరిత్రలో అందరూ మనకు తెలిసినటువంటి కవులే. నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, ఓకే, పెద్దన, వీళ్ళకి సంబంధించినటువంటి సాహిత్యం. అదేవిధంగా మనం ఆధునిక యుగంలోకి వచ్చేసరికి గుర్రం జాషువా గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, అదేవిధంగా మన గురిజాడ అప్పారావు గారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాసినటువంటి మన విశ్వనాథ సత్యనారాయణ గారు, కృష్ణపక్షం రాసినటువంటి కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ గారు, మహాప్రస్థానం రాసినటువంటి శ్రీశ్రీ గారు. ఇక వీళ్ళతో పాటు దళిత సాహిత్యం, మహిళా సాహిత్యం అంటే ఫెమినిస్ట్ కవులు. అదేవిధంగా మనకి మధ్యయుగాల్లోకి వెళ్ళినట్లయితే మధ్యయుగంలో ఎవరికి ఏ కవులు ఉంటారంటే భక్తి కవులు కనిపిస్తారు మనకి. అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య లాంటి భక్తి కవులు మనకి మధ్యయుగంలో కనిపిస్తారు. వీళ్ళు ఎక్కడో అక్కడ మన స్కూల్ ఎడ్యుకేషన్లో వీళ్ళ గురించి వినో ఉంటాం. పేపర్ 1లో ఏంటంటే మీకు ఎన్నో వీడియోలు చేశాను నేను. పేపర్ 1లో ఏంటంటే కవులకు సంబంధించినటువంటి వాళ్ళ రచనా శైలికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. కవులు, వాళ్ళ రచనా శైలి, వాళ్ళు రాసే విధానం, వాళ్ళు రాసే పద్ధతి, వాళ్ళ యొక్క రచనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, వాళ్ళ రచనలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏంటి, ఆ గుణాలు ఏంటి, వాళ్ళు అనుసరించినటువంటి సాహిత్య పందా ఏంటి అని పేపర్ 1లో ఫస్ట్ పార్ట్లో కవులకు సంబంధించిన అంశాలు అడుగుతారు. సెకండ్ పేపర్కి వచ్చేసరికి కవులు రాసినటువంటి పుస్తకాల మీద ప్రశ్నలు వస్తాయి. అక్కడేమో పేపర్ 1లో నన్నయ్య గురించి అడిగితే, కవిత లక్షణాలు అడిగితే, అదే నన్నయ్యని పేపర్ 2లోకి వచ్చేసరికి నన్నయ్య రాసినటువంటి దుష్యంత మహాచరిత్ర మీద శకుంతల పాత్ర ఎలాంటిది, అదేవిధంగా దుష్యంతుడి పాత్ర చిత్రణ,
అదేవిధంగా భరతుని పాత్ర చిత్రణ, అదేవిధంగా కన్వ మహర్షి పాత్ర చిత్రణ, అదేవిధంగా ఆ కథలో ఉన్నటువంటి న్యాయము, నీతి, ధర్మం ఏంటి. సో దీనివల్ల మనం ఎథిక్స్ పేపర్ కూడా చాలా చక్కగా రాయగలుగుతాం. సో తెలుగు లిటరేచర్ ఎథిక్స్కి, హిస్టరీకి కాస్త దగ్గర సంబంధం ఉన్నటువంటి సబ్జెక్ట్ అనమాట. కాబట్టి 2 నెలల్లో చక్కగా పట్టు సాధించగలిగినటువంటి ఒకే ఒక్క సబ్జెక్ట్ ఏదంటే తెలుగు లిటరేచర్. మన వాళ్ళే దిద్దుతారు. మెటీరియల్ అందుబాటులో ఉంది, కోచింగ్ అందుబాటులో ఉంది. మెటీరియల్ మేము ఒక బుక్ ఇస్తాం, మెటీరియల్ మీకు ప్రింటెడ్ బుక్కే ఇస్తాం. ఎప్పుడు ఒక క్లాస్ నోట్స్ ఇచ్చేవాళ్ళం. ఈసారి మేము దాన్ని డీటీపీ చేయించి ప్రింట్ బుక్ లాగా తయారు చేసి ఇస్తున్నాం. కాబట్టి ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఎవరైనా ఆప్షన్స్ కొన్ని ఆప్షన్స్ డ్రై ఆప్షన్స్తో రాసి పబ్యాడ్, జియోగ్రఫీ లాంటి ఆప్షన్స్తో రాసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు కూడా ఈజీగా ఈ సబ్జెక్ట్ మార్చుకొని సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. సో కాబట్టి 2 నెలల్లో పట్టు సాధించగలిగిన ఆప్షనల్ సివిల్ సర్వీసెస్లో ఏదైనా ఉందంటే అది తెలుగు లిటరేచర్. ఇక్కడ తెలుగు చదవటం, రాయటం వస్తే చాలు. మీకు పాండిత్యం, సంస్కృతం ఏం అవసరం లేదు. ఎక్కువ మందికి ఉన్న అపోహ ఏంటంటే పద్యాలు ఉన్నాయి, గ్రంథాలు ఉంటాయి, చదవాలి ఏమంటారు. పద్యాలు, గ్రంథాలతో మీకు అసలు అవసరమే లేదు. ఈవెన్ మీరు సింగిల్ ఒక పోయం కూడా చదవాల్సిన అవసరం లేదు. ఒక పద్యాన్ని చదవాల్సిన అవసరం లేదు. అంటే మీరు అదేంటో పెద్దగా కవిత్వం రాయాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కడన్నా మీరు పద్యం రాయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఆ పద్యం ఫస్ట్ లైన్ కోట్ చేస్తాం. అది కూడా చేయలేకపోతే మా మెటీరియల్లో ఉన్న దాని ప్రకారం రాసేసుకోవచ్చు. అంతేగాని పద్యాలు ఏమి లేవండి ఇక్కడ. అది ఇక్కడ గమనించండి మీరు. పేపర్ 2లో వ్యాఖ్యానాలు ఉంటాయి. వ్యాఖ్యానాల గురించి కొంతమంది భయపడుతుంటారు. వ్యాఖ్యానాలు కూడా మనకేంటంటే అక్కడ పద్యాన్ని వాళ్ళే ఇస్తారు. పేపర్లోనే ప్రింట్ చేసి ఇస్తారు. ఇచ్చే ఆ పద్యంలో ఉన్న లక్షణాలు రాయమంటారు. ఇందులో ఏ లక్షణాలు ఉన్నాయి, ఏ రసం ఉంది, ఏ ఔచిత్యం ఉంది, ఏ దృక్పథం ఉంది, తర్వాత ఇందులో ఉన్నటువంటి ఛందస్సు ఏంటి, ఇందులో ఉన్నటువంటి ఏంటి అని అడుగుతారు. అది ఊరికనే ఈజీగా రాసేయచ్చు మనం. ఎందుకంటే మేము ఇక్కడ మీకు చెప్పడం వల్ల మీకు ఈజీ అయిపోతుంది అనమాట. కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, రైట్. సో తెలుగు లిటరేచర్ ఆప్షన్ క్లాసెస్ మనకి స్టార్ట్ అవుతున్నాయి. అప్రోచ్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉంటాయి తెలుగు లిటరేచర్లో కూడా. ఆల్రెడీ చాలా వరకు ఫుల్ అయిపోయాయి. ఓకే, సో మీరు మమ్మల్ని పర్సనల్గా వచ్చి కలవండి, అశోక్ నగర్ వచ్చి కలవండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్.